అమ్మాయిలలో మీరు చేసే ఈ చిన్న తప్పులే మీ లైఫ్ స్టైల్లో చాలా ప్రాబ్లమ్స్గా మారుతున్నాయని మీకు తెలుసా? పీసీఓఎస్ కానీ, పీసీఓడి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివన్నీ రావడానికి మన లైఫ్ స్టైల్లో మనం చేసే కొన్ని చిన్న తప్పులే కారణమవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో అయితే కాలం మారుతున్న కొద్దీ ఫుడ్లో కానీ, మన అట్మాస్ఫియర్లో కానీ చేంజెస్ వల్ల చాలా త్వరగా అయితే 100లో 99 మందికి అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో దానికోసం అయితే మనమైతే ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఇంట్లో న్యాచురల్గా వీడియో చూసి తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం హాస్పిటలైజ్ అయ్యి డాక్టర్లు ఇచ్చే మందులు తింటూ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ చాలా డబ్బులు కాజేసుకునేలా కాకుండా మనం ఇంట్లో న్యాచురల్గా ఏ విధంగా అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ వెతుక్కోవచ్చు నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మా వీడియో నచ్చితే వేరే ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే తెలుసుకుందాము ఇంట్లో న్యాచురల్గా ఎలా చేసుకోవచ్చు అనేది. కాలంలో అయితే అమ్మాయిలందరినీ ఇబ్బంది పెడుతున్న ఒక మేజర్ పాయింట్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మనం దాని గురించి మాట్లాడుకుందాము. సో దీనివల్ల అయితే మనకైతే బాడీ పైన అలాగే ఫేస్ పైన కూడా చాలా హెయిర్ అయితే వచ్చేస్తుంది. అబ్బాయిలాగా మీసాలు వచ్చేస్తూ ఉన్నాయి. మన బాడీలో కానీ మన పీరియడ్స్లో కానీ పెళ్ళైన వాళ్ళైతే ఎస్పెషల్లీ పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇవైతే డిలే అవ్వడం వల్ల చాలా మాటలు అనిపించుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మన బాడీలో మన నిద్రని కానీ, మన వెయిట్ కానీ, మన పీరియడ్స్ కానీ, మన ప్రెగ్నెన్సీకి సంబంధించి అన్నిటిపైన చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో దీనికైతే మేజర్ పాయింట్స్ అయితే మనం చూసుకుంటే ఇవైతే మనకైతే ఫస్ట్ సరిగ్గా నిద్ర లేకపోవడం కానీ, చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, అలాగే మన ఫుడ్లో చేంజెస్ లేకపోవడము, జంక్ ఫుడ్, షుగర్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాంలే అని నెగ్లిజెన్సీ వల్ల కూడా అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానీ మన పొల్యూషన్స్ కానీ ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఎక్కువగా ఇదైతే వస్తుంది. ఇప్పటి కాలంలో ఇదైతే అంటురోగం లాగా అయితే చాలా ఈజీగా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. ఎంతమంది 99% ఇట్లాగే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే మనం సరిగ్గా యోగా కానీ, వర్కౌట్ కానీ చేయకపోవడం, మన ఫుడ్లో డైట్ ప్లాన్ చేసుకోకపోవడం వల్ల, అలాగే దీనికైతే మనమైతే దీనికి సొల్యూషన్ అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఫాస్ట్గా చేయాల్సింది మన డైట్ అయితే మనమైతే చేంజ్ చేసుకోవాలి. దాంట్లో అయితే మనమైతే ఫుడ్లో అయితే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్స్ అయితే ఎగ్స్లో కానీ, పన్నీర్ అండ్ ఫిష్ వాటిలో అయితే చాలా బాగా దొరుకుతుంది. అలాగే మనమైతే వైట్ రైస్ కన్నా ఉంటాయి కదా మిల్లెట్స్, అలాగే బ్రౌన్ రైస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయడం చాలా బెస్ట్. సెకండ్ థింగ్, మనమైతే ఎర్లీ మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో టిఫిన్స్ అవన్నీ మానేసి మనమైతే సీడ్స్ కానీ, వెజిటబుల్స్ జ్యూసెస్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, సెసమే సీడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల అయితే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మన హెయిర్ లాస్ కానీ, మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, అలాగే మన ఫేషియల్ గ్లో కోసం కానీ, మన హెల్త్ క్లియర్ స్కిన్ కోసం కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే చాలా త్వరగా రిజల్ట్ ఉంటుంది. మనం వీటితో పాటు మనమైతే ఎక్కువగా ఆకుకూరలు, పప్పు ధాన్యాలు అవైతే తీసుకోవడం వల్ల చాలా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే విటమిన్స్, ఫైబర్స్ అయితే మనకైతే చాలా ఇంపార్టెంట్. ఐరన్ కానీ అలాంటి వాటి కోసం మనం ఈవినింగ్ టైంలో కూడా ఏమైనా జంక్ ఫుడ్, స్నాక్స్ అలాంటివి, టీ, కాఫీస్ మానేసి మిల్క్ కానీ లేదా గ్రీన్ టీ అలాంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మనం ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఫ్రూట్ సలాడ్స్ కానీ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఎస్పెషల్లీగా ఈ నైట్ టైంలో అయితే ఫుడ్ తీసుకోకూడదు. ఆఫ్టర్ 6 తర్వాత అయితే మీరు ఏం తీసుకోకూడదు. 6 లోపల మీరు ఏమైనా తీసుకోవాలి. అది కూడా లైట్ ఫుడ్ కానీ లేదా ఎలాంటివైనా ఫ్యాట్ లేనివి, కార్బోహైడ్రేట్స్ లేనివి అయితే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
మీరు ఒక 2 మంత్స్ 3 మంత్స్ మీ ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకొని మీరు మీ జంక్ ఫుడ్ కానీ కేక్స్ చాక్లెట్స్ లేదా ఎలాంటి కూల్ డ్రింక్స్ అలాంటి వాటి పట్ల ఉన్న క్రేవింగ్స్ని మీరైతే హెల్తీ ఫుడ్ రూపంలో తీసుకోవడంలో ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెజిటబుల్ జ్యూసెస్ కానీ లేదా కర్డ్ పప్పులు చేపలు ఇట్లాగా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ట్రై చేస్తే మీకు రిజల్ట్ అయితే త్వరగా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకరోజు చేసేసి రెండో రోజు చేద్దాంలే తర్వాత రోజు చేద్దాంలే అనుకోకూడదు. ప్రతిరోజు ఎవ్రీ మార్నింగ్ 5 o'clock లేచి ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ కానీ యోగా కానీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. దాంతోపాటు మీరైతే లైమ్ జ్యూస్ తీసుకోండి. బాడీకి అయితే డిటాక్స్గా ఉంటుంది, అలాగే చాలా మేలు చేస్తుంది. ఎవ్రీడే మీరైతే కన్సిస్టెన్సీగా వర్కౌట్ కానీ యోగా కానీ చేస్తే మీ బాడీలో కానీ మీ డ్రెస్కి సంబంధించి కానీ పీరియడ్స్కి సంబంధించి కానీ చాలా చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే మనమైతే లేట్ నైట్స్ పనుకోవడం చాలా అలవాటు చేసుకున్నారు ఇప్పుడు జనరేషన్ అయితే. లేట్ నైట్లు మానేసి ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి అలాగే ఎర్లీగా మనమైతే నైట్ 9 కల్లా పడుకొని మార్నింగ్ 5కి లేయడం అలవాటు చేసుకొని 7 to 8 hours అయినా మీరు నిద్రపోగలిగితే మీ నిద్రపోయి ఒక 5-6 hours అయినా 4-5 hours అయినా కూడా మీరు చాలా మంచిగా డీప్గా నిద్రపోయారు, నిద్రపోయిన సాటిస్ఫాక్షన్ దొరికిందనేలా నిద్రపోతే మీకైతే రిజల్ట్ అయితే త్వరగా వస్తుంది. మీరు ఏ విషయాల పట్ల అయినా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నా బాధపడుతున్నా మీరు వాటన్నిటిని బీట్ చేసి ఒకసారి ఆలోచించుకోండి. మీ సిచ్యువేషన్ని మీ బాడీని మీ లైఫ్లో జరుగుతున్న వాటిని మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఆ స్ట్రెస్ని పక్కన పెట్టి మీకు ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకొని మీరు కనుక మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి రోజు మెడిటేషన్ చేసుకుంటూ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగితే చూడండి ఎంత మంచిగా మారుతుందో మీ లైఫ్ అనేది. మీరు ఇంట్లో ఉన్న పచ్చళ్ళు ఎక్కువగా నిల్వ పచ్చళ్ళు అలాంటివి తినకుండా ఉండడానికి కూడా చాలా ఎక్కువ శాతము మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఎవరికైనా పచ్చళ్ళు తినే అలవాటు అలాంటివి ఉన్న వాళ్ళ అయితే ఎప్పుడైనా వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి అయితే ఓకే, కానీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా మీకు బాడీలో వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. వెయిట్ చేయడం వల్ల అయితే చాలా బ్యాడ్ రిజల్ట్ అయితే దొరుకుతుంది. అలాగే నీళ్ళు ఎక్కువగా తీసుకోండి. మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ మీరు మీ వెయిట్కి తగ్గంత తీసుకొని తాగండి. ప్రతిరోజు ఇన్ని లీటర్లు ఇంత వెయిట్ కానీ ఉంటుంది కదా, అన్ని లీటర్లు అయితే తాగండి. ఖచ్చితంగా అయితే మీరైతే డైలీ 3 liters అయితే తాగడానికి టార్గెట్ పెట్టుకోండి. దానివల్ల మీ బాడీలో చాలా మీరు డాక్టర్ని ఎప్పుడు కలవాలి అని అనుకుంటున్నారంటే 1 నెల 2 నెలలు మీరు కన్సిస్టెన్సీగా ఇవన్నీ ఫాలో అయ్యి చూసి అప్పటికి కూడా మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు మీరు డాక్టర్ని మీట్ అవ్వండి. అలా అని చెప్పి నేనైతే డాక్టర్ని అసలు మీట్ అవ్వద్దని చెప్పను. అలాగే డాక్టర్ని మీరు ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా లేదా అసలుకి పూర్తిగా పీరియడ్స్ అనేది రాకపోతున్నా కూడా లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉండి క్లియర్ అవ్వట్లేదు, ఏమైనా భయంగా ఉంది అనుకుంటే అప్పుడు మీరు డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అలాగని చెప్పి పూర్తిగా మీరు హాస్పిటల్స్ మీదే ఆధారపడద్దు. ఇవన్నీ ట్రై చేసి మీ రిజల్ట్ అయితే చూస్తారు ఖచ్చితంగా. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఒక రోజులో వచ్చినవి కావు. అలాగని చెప్పి మనం చేయడం వల్ల ఒక రోజులో పోయేవి కాదు. కన్సిస్టెన్సీగా మీరు చేయడం వల్ల వాటిని మళ్ళీ మీరు కన్సిస్టెన్సీగా ఎప్పటికీ ఫాలో అవ్వడం వల్లే రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మీకు మీరు ఏమైనా చెప్పాలనుకున్న కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.